తిరగగల పాడరా పిట్టవా తిరగగల పాడరా తిరగగల పాడరా పిట్టవా తిరగగల పాడరా తిరగగల పాడరా తూర్పు కొండల మీద అరుణ కాంతుల జాల నవయుగ శివలీలా నవయుగ శివలీలా శ్రీకాకుళం సంగ్రామం ఎర్రని జెండా గుర్తుగా నిలిచిన ఎందరో వీరుల ఎర్రని జెండా గుర్తుగా నిలిచిన త్యాగం కాలిన రక్తం ఎరులై పాడిన రణము ఎసిరి జనం నిలిచిన పావుకే ఎర్రని జెండా అవతారం మల్లెలు ఏరాల మాలలు తీయాల మాలలను ఎడపాల నందు కట్టోడుండాల వందేళ్ళ వసంతంలో మళ్ళీ మొలకలెత్తాల వీరుల రక్తపు జెండా అంద అరే ఎన్నెన్నో త్యాగాల తాళ విడని తొడు నీడ ఎర్ర జెండా నీకు అందా మందారాలను పూలను మాటలు పెట్టాలా నెత్తులు సములుగా పోయాలా గోరుకు వెలుగులు నింపాలా
వర్షాలలో ఆడిన మొక్కలు విత్తనమై తెలంగాణ రైతు మగాడిలో మురిసిన విప్లవ ప్రవరులై అడవి పాటుల ఆయుధమై నడిచిరి ఎందరో సాయుధులై భూమి పుట్టి విముక్తికై రచించిన నినాదమై దున్నేవానికి భూమంటూ భూస్వాములను తరుముకుంటూ దున్నేవానికి భూమంటూ భూస్వాములను తరుముకుంటూ భూములనన్నా పంచుకుంటూ పాతికి భూములు చట్టాలు జెండను ఎత్తుకోవాలా ముస్తారి గడియాలా గుండెకు వత్తుకోవాలా గుండెలు నింపుకోవాలా ఆకాశంలో రెపరెపమంటూ నింగి రాసి తాకాలా వీరుల రక్తపు జెండా ఎలుగెత్తి అందా అవడ ఎందెందు జరగాల సారా ఎడనెత్తింది నీ తోడు మీద ఎర్ర జెండా నీకు వందా ఎల్లైనా సల్లగుండా ఎర్ర జెండా నీకు వందా గోదారిలో ఉద్యమదారుల తిరగబడ్డ ప్రాణములా అడవి బిడ్డల కూడా గట్టి హక్కులకై నిలదీసేలా ఆదివాసి అమ్మల ఒడిలో పున్నమి గంటల నీడల్లా పరిగెడలోచన పాటాలే సమరాన్ని కైపిచ్చేలా జై జై అంటూ కదలాలా రెండు సంగను ఊదాలా జై జై అంటూ కదలాలా రెండు సంగను ఊదాలా గట్టి వహించిన నెలల్లోనే పట్టి తిలకము దిద్దాలా అన్నలు అక్కలు రావాలా ఎర్రని జెండలు రావాలా ప్రపంచమంతా చుట్టాలా ఉత్సవము వర్ధిల్లాలా వందేళ్ల జన చరిత్రను కొట్లాటై నిలపాలా వీరుల రక్తపు జెండా ఎలుగెత్తి అందా అవడ ఎందెందు జరగాల సారా ఎడనెత్తింది నీ తోడు మీద ఎర్ర జెండా నీకు వందా వెయ్యేళ్ళైనా సల్లగుండా ఎర్ర జెండా నీకు వందా వెయ్యేళ్ళైనా సల్లగుండా. ఆ తలంపు కాదు, ఒక రకమైన ఒక పులకరింపు వస్తుంది. అలాంటి పులకరింతకు నన్ను గురి చేసినటువంటి గోవర్ధన్ గారు ఫోన్ చేసి కానూరి అన్నారంటే నేను తేదీ సమయం వేదిక ఏం అడగల, ఎవరని కూడా అడగల. అంటే మనకి స్రవంతులు ఉంటాయి కదా, ఏ స్రవంతి అని కూడా అడగల, ఏ ప్రవాహం అని అడగల. ఇక్కడ తాతతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అంటే ముందుగా జనరల్గా మన సభలకి గురించి ఎక్కువ అనుభవం ఉండడం వల్ల నేనేం చేశానంటే 2 అంటే 3 అని 1 అంటే 2 అని అనుకుని వచ్చాను. కానీ మీరు అందరూ ఆశ్చర్యానికి గురి చేశారు. అందులో సకాలంలో అన్నీ మొదలైపోయి సకాలంలో అన్నీ ముగిసిపోతున్నాడు. అంచేత దానికి నాకే పెనాల్టీ వేశారు. అంచేత నా కాలాన్ని నేనే కోసుకున్నాను. వీళ్ళనింత తక్కువ సమయంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో అందరూ గుర్తు చేస్తుంటారు, కానూరు అనగానే నన్ను గుర్తు చేస్తారు. ఎందుకోసం అంటే విప్లవంలో అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, కానీ తాతలు ఉండరు అని. తాతలు ఎందుకుంటారు? ఆయన ముందు మాట రాయమన్నప్పుడు నేను రాశాను. తాతలు ఎందుకుంటారంటే ముందుగా ఉండాలనుకున్న ఉద్యమంలో ఒక్కొక్కసారి నిర్బంధాలకు గురి చేసి ప్రభుత్వమే ఉంచదు. అలాంటి అమరులు చాలామంది ఉంటారు, మధ్యలో చనిపోతారు. అలా కాకుండా కొంత దూరం నడిచాక సర్కారు కాకపోతే సంసారం, సొంత అవసరం, సొంత సుఖము ఏదో మీద పడుతుంది. దాన్ని బయటకు వెళ్ళేటప్పుడు మనకి కింద నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బోల్డని కారణాలు ఉంటాయి. నాకు ఆ లైన్తో విభేదం ఉందండి. ఏ లైన్లో ఉన్నావు మరి అనుకుంటూ లైన్ తప్పడానికి లైన్ని ఉటంకిస్తుంటారు. అలా ఒక ఇన్యాక్టివ్ అయిపోయి మధ్యలోనే ఆగిపోతారు. కానీ కానూరు తాత
దాదాపు ఎన్నేళ్ళు బతికాడో అన్నేళ్ళు ఈ ఎర్ర జెండాని మీద వేసుకునే బతికాడు. అదే జెండాని మీద వేసుకునే వెళ్ళిపోయాడు. తాతలు వాడు తాతుంటేనా అని పొద్దు నుంచి సాయంత్రం వరకు గంట కనిపిస్తుంది. మీకు అనిపించదా? ఎందుకోసం అంటే చుట్టూ ఉండే ప్రపంచం. ఉదాహరణకి తాత ఉంటే ట్రంప్ మీద పాట వచ్చేది కదా, ట్రంప్ మెదడులో ఏముంది కదా, మురికుందా, బురదుందా, ఇసుకుందా, అరే మగడ సమురుందిరా అనేవాడు. ట్రంప్ బుర్ర ఏముంటుంది కానీ సౌరుంది, సౌరు వదిలే వరకు చేస్తాడు. సో మనకి నచ్చనివి ఎన్నో జరిగిపోతున్నాయి. అసలు ఇలా మాట్లాడుకునే స్వేచ్ఛ ముందు ఉంటుందో లేదో తెలియదు, పాట పాడే స్వేచ్ఛ ఉంటుందో తెలియదు. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బెర్తోల్డ్ బ్రహ్ట్ అని చీకటి రోజులు ఏం రాస్తావురా అంటే చీకటి గురించే రాస్తామని పెట్టారు. అంతే కదా, ఏం రాయగలరు? చీకటి గురించే రాయాలి. ఇవన్నీ చీకటి రోజులు. వాడిని అరెస్ట్ చేయడం తప్పన్నామండి, వీడిని అరెస్ట్ చేయండి అంటారు. కాబట్టి ఇప్పుడు దాని మీద రాయాలి. ముందుగా అరుణోదయ సాంస్కృతిక సంస్థ తరఫున జరుపుతున్నారు. ఇవాళ తాతకి నాకు తెలిసి ఆయన స్వరపేటిక కాకుండా మరో 2 స్వరపేటికలు ఉండేవి. ఒకటి మన నాగన్న, 2 అరుణోదయ రామారావు. తాత తన గొంతులోంచి ఒకలా పలికితే వీళ్ళ గొంతులోంచి ఇంకోలా పలికేవాడు. నేను నాగన్న స్వరం వింటుంటే శరమండరాజు కవిత గుర్తొచ్చింది. ముంజేతిని ఖండించిన నా పిడికిటి కత్తి వదల, ముంజేతిని ఖండించిన నా పిడికిటి కత్తి వదల, ఉరితాటికి పాట నేర్పి పల్లవినై పాడిస్తా, ఉరితాటికి పాట నేర్పి పల్లవినై పాడిస్తా. నాగన్న పాడుతున్నాడు. అప్పటి స్వరం లేకపోవచ్చు, కానీ అంతకు మించినటువంటి తీవ్రత తన స్వరంలో ఉంది. అంతకు మించినటువంటి ఆర్ద్రత తన స్వరంలో ఉంది. నేను అలా చూస్తూనే ఉన్నా. తెలియకుండా లోపల కళ్ళు చెమురుస్తున్నాయి, అనుకోకుండా కళ్ళు పిడికిళ్ళు బిగుస్తున్నాయి. ఎప్పుడు ఒక మాట చెబుతుంటాను, దేవుణ్ణి నిద్రలేపడానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాత గీతం పాడుతుంది, భజ గోవిందం గోవిందం. దేవుడు నిద్రలేస్తాడో లేదో తర్వాత విషయం, కానీ ఆమె గానానికి చాలామంది ముగ్ధులయ్యేవారు. తాతకు కూడా ఇష్టమే ఆయన పాట, ఆవిడ పాట. ఒకసారి ఆవిడ కచేరీ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక వృద్ధ రచయిత్రి, ఆవిడ కళ్ళు ఉండవు, ఆమె పేరు హెలెన్ కెల్లర్, ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి. అక్కడ కూర్చుని ఉంది. అంతవరకు తెలియదు తన పాట అంత పెద్దవాడు వినేసిందేమో. పిలిచి హెలెన్, నా కోసం ఒకసారి మరోసారి పాడవా. ఆమె పాడుతున్నప్పుడు ఆమె వినడం మానేసి ఆమె ఈ గొంతు మీద ఇలా తడుముతుంది. వోకల్ కార్డ్స్, స్వరపేటికలు తడుముతుంది. తడుముతున్నంతసేపు ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అప్పుడు అంది హెలెన్ కెల్లర్, అప్పుడు అంది మా సుబ్బలక్ష్మి, మేడం
నాకు ప్రపంచంలో చాలా సత్కారాలు జరిగాయి, కానీ అన్నిటికన్నా అత్యంత ఉత్కృష్టమైన సత్కారం ఇది. కాబట్టి ఇవాళ తాతకు మన నాగన్న పాడుతున్న పాటను మించిన నివాళి మరొకటి లేదు. అద్భుతమైన నివాళి. ఇంకో స్వరపేటకుండేది అరుణోదయ రామారావు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు చెప్పడు, హలో అండు, హలో అని కూడా అండు, బాగున్నారా అండు, నమస్తే అండు, ఏమండు, పిచ్చోటనే కదా అంటాడు. ఓహో వచ్చేవారు నాన్న అని కూడా. అప్పుడు రామారావు గుర్తుపెట్టి ఆఫ్రికా అంటే అబ్బాయి పద్యం అవ్వాల్సింది. మేము కూడా తాతగారే అనేవాళ్ళం, కానూరు గారు తాతగారే అనేవాడు. ఏం గుర్తొచ్చేదంటే నాకు, ఇందిరమ్మ వెడలే సభకు కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా. ఎవరు ఆ డాల్ కత్తులు అంటే ఆయన ఉద్దేశం సిపిఐ ఆనాడు ఎమర్జెన్సీని సమర్థించినప్పుడు వాళ్ళు పక్క నుండి ఎట్లా సభకు సాగనంపుతున్నారు అనేటువంటి ఒక వ్యంగ్య రచన. నిజంగానే తాతగారు రాసే ప్రతి దానిలో కూడా వ్యంగ్యం లేకుండా ఆయన లేరు అనేది చెప్పుకోవాలి. సతీష్ చంద్ర గారికి తాతగారికి ఉన్న సారూప్యత అదే ప్రధానమైనటువంటిది. అందుకోసమే తాతగారు ఏది రాసినా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని తీసుకొని దాన్ని చెప్పడానికి, ఒక ఉపన్యాసం చెప్పడానికంటే కూడా తాను చాలా తేలిగ్గా సిపిఐ స్వభావం ఏంటి అని ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చెప్పినప్పుడు మేమందరం కూడా చాలా నిజమే కదా. ఆ రోజు అనేక మంది, ఇవాళ మనం అనుకుంటున్నాం జేసీఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఆ రోజుల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను ఏర్పరచడానికి కృషి చేసినటువంటి వాళ్ళని ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి కాల్ చేసినటువంటి దాన్ని చూసాం. అంతేకాదు నేను ఇంకో విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు శ్రీపాద శ్రీహరిని మన వాళ్ళతో, శ్రీపాద శ్రీహరి అంటే ఎమర్జెన్సీలో కాల్చి వేసినప్పుడు ఆయన పీడిఎఫ్సి విద్యార్థి నాయకుడిగానే చూసేవాడు. అది కాదు, ఆయన ముందు ఒక కళాకారుడిగా వచ్చాడు. మేమందరం కూడా ఎమర్జెన్సీ పెట్టకముందు ఖమ్మం జిల్లాలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో కళాకారులుగా ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. అసలు నిజమైన కళాకారుడు తను పటేల్ పట్వారీ వ్యవస్థలో ఒక పటేల్గా వేసినప్పుడు వేదిక మీదకి వచ్చి జనం కొట్టారు. జనగాంలో మునగాల్లో వేదిక మీదకి వచ్చి జనం కొట్టారు. అంటే పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు రాసినటువంటి నాటికలో జీవించినటువంటి అనేక నాటకాల్లో అతనైతే వాస్తవానికి ప్రజల్లో మాత్రం విద్యార్థి సంఘం కంటే కూడా ఆనాడు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ఎమర్జెన్సీలో రాత్రిపూట వెళ్ళడం, సాయంత్రం పూట వెళ్ళడం, పోలీసులు వస్తున్నారనగానే లైట్లు బంద్ చేసుకోవడం, గోడలు దూకడం, అంటే అంత కనిపిస్తే అరెస్ట్ చేస్తారనేటువంటి స్థితిలో కూడా విస్తృతంగా జిల్లాలో ప్రదర్శనలు ఇచ్చినటువంటి వాళ్ళలో శ్రీపాద శ్రీహరి ఒకడు. ఆయన కూడా ఒక కళాకారుడిగానే జీవించి మరణించినటువంటి వ్యక్తి. నాగన్న ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటాడు, నేను మాత్రం చేయలేకపోయా. ఖమ్మం జిల్లాలో మొదటి తరం కళాకారులుగా ఉన్నటువంటి మీరు ఆ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు రాయండి అని చాలాసార్లు వెంటబడ్డాడు, కానీ నేను మాత్రం రాయలేదు. అది ఎందుకు రాయలేకపోయాను అనేటువంటిది కూడా ఆలోచించాలి. అయితే అదే సందర్భంలో కళాకారులుగా ఇవాళ నిత్యం అనేక సమస్యలు, నిజంగా మన పిల్లలు అమరవీరుల మీద వేయటమే కాదు, మన కళాకారులు ఇప్పుడు హైదరాబాద్ కళాకారులు ఒక వీధి నాటికను కూడా నేర్చుకున్నారు, దాన్ని కూడా ప్రదర్శిస్తారనుకుంటా. ప్రస్తుతం అంటే సమకాలీనటువంటి సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద కూడా కళారూపాలను ప్రదర్శించడం అనేటువంటిది నిత్యం ఒక అధ్యయనం లాంటిది. ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నివాస హక్కులకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. నివాస హక్కులు
అనేటువంటి అంటే సొంత కష్టపడి కట్టుకున్న ఇళ్ళు పోతున్నాయి, పేదవాళ్ళు వేసుకునేటువంటి ఇళ్ళు పోతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళకి అవి హైడ్రా పేరుతోనో, మూసి పేరుతోనో, లేదు వెలుగుమట్ల పేరుతోనో కూల్చేసినటువంటి ఘటనలు విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకటి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భూములు పోతున్నాయి, ఇళ్ళు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కళాకారులుగా మనం ప్రత్యేకమైనటువంటి కృషి దీని మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉద్యమానికి ఊపిరి ఏంటి అంటే కళారూపమే. తెలంగాణ ఉద్యమంలో ఊపిరి ఏంటి అంటే కళాకారులే. విస్తృతంగా అయితే ఇప్పుడు ఇందాక సతీష్ చంద్ర గారు వీణ పలికినట్టు పాటలు పలికాయని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక విషయాలు నిజంగా ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలోనే అసలు ఓట్లు లేకుండా చేసేటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తూ మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేసేటువంటిది. ఇప్పటివరకు పోరాడి సాధించుకునేటువంటి అనేక హక్కుల్ని కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది ఉంది. అవి లేబర్ కోడ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇలాంటి విషయాల మీద ఇవాళ పోరాటాల ఆవశ్యకత ముందుకు వస్తున్నటువంటి దశలో కళాకారుల ఆవశ్యకత కూడా, కళారూపాల ఆవశ్యకత కూడా చాలా ఉంది. దీనిపైన ఈ మహాసభల్లో మీరందరూ కూడా ఈ అంశాలన్నింటినీ చర్చించి ఉద్యమ కర్తవ్యాలని, కళారూపాల కర్తవ్యాలని నిర్దేశించుకుంటారని ఆశిస్తున్నాను. తాతగారికి సంబంధించినటువంటి మొత్తం జీవితం, ఆ జీవితంలో వారు ప్రజా సాహిత్యమే కానీ ప్రజా కళల్ని ఏ రకంగా ముందుకు తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని చెప్పి ఉన్నారు. నిజానికి కానూరి తాత జీవితం ఒక గొప్పది. ఇందాకే మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేశారు. గోవర్ధన్ గారు, మీ వ్యాసాన్ని నేను చూశాను ఆంధ్ర జ్యోతిలో ఇవాళ. కానూరి తాతకి మీద ఎవరైనా పిహెచ్డి చేశారని నన్ను అడిగాడు. చేయలేదండి, అలాంటి ప్రయత్నాల్ని కొద్దిగా యశ్పాల్ అని ఆయన శిష్యుడు, ఆయన మొదలుపెట్టాడు, ఆ స్క్రిప్ట్ అక్కడనే ఉందని అన్నాను. అయ్యో, నేను ఒక 4-5 సంవత్సరాలు తెలంగాణ వైస్ ఛాన్సలర్ ఉన్నానండి ఆ యూనివర్సిటీకి. ఎవరైనా ఇప్పుడైనా చేయగలిగితే బాగుంటుంది. ఒక తరగని గని కానూరి గారి సాహిత్యం అనేటువంటిది వారు చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మనిషి తన మొత్తం జీవితంలో తన బాల్యము మినహా సతీష్ గారు చెప్పినట్టు చివరి శ్వాస వరకు తాతగారు నిరంతరం సాహిత్య సృజనలో, కళా సాధనలో, కళాకారుల తయారీలో, సంస్థ నిర్మాణంలోనే వారి కాలమంతా గడిచిపోయింది. ఆనాడు ప్రజా కళల మండలిలో కళాకారుడిగా ప్రారంభమై అనేక రకాల కళారూపాల్ని ప్రదర్శిస్తూ ఎంతో గొప్ప చరిత్రలో నిలిచినటువంటి నాజర్ కావచ్చు, అనేక మందితో బుర్రకథలు ఇలాంటివి ప్రదర్శించిన తాత మళ్ళీ అంటే భారత కమ్యూనిస్టు ఉద్యమం, మహాత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత కూడా ఆ పోరాటాన్ని విరమించినప్పటికీ ఆ పోరాటం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కమ్యూనిస్టు ఉద్యమం లేదా విప్లవ కమ్యూనిస్టులు బయలుదేరిన తర్వాత కూడా తాతగారు విప్లవ కమ్యూనిస్టులతోటే నడిచారు. ఆ విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అసూలు బాసినటువంటి క్రూర నిర్బంధానికి గురై పాశవికమైనటువంటి బూటకు ఎన్కౌంటర్లలో తమ ప్రాణాలను అర్పించినటువంటి యోధుల్ని తాతగారు మొత్తం తెలుగు లోకానికి, తెలుగు నేల మీద ఉండేటువంటి ప్రజలకి
కామ్రేడ్ రామనరసయ్య గారి జీవితం గురించి విప్లవ సింహం పేరుతో ఒక అద్భుతమైనటువంటి బుర్రకథను రాశారు. కామ్రేడ్ నీలం రామచంద్రయ్య ఉపాధ్యాయ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, విద్యార్థి ఉద్యమానికి ఒక సైద్ధాంతిక అవగాహన ఇచ్చినటువంటి ఒక మార్గదర్శి. అంతేకాదు మొత్తం సమాజ విముక్తి కోసం విప్లవ కమ్యూనిస్టులుగా ఏం చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పగలిగేటువంటి ఒక మేధావిని కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారిని ఎన్కౌంటర్ చేస్తే నీలం రామచంద్రయ్య గారి మీద ఒక గొప్ప హరికథను కూడా తాతగారు రాశారు. 2 రాశారు. అసలు మొత్తము తెలుగు సాహిత్యోద్యమంలో, తెలుగు ప్రజా పోరాటాలలో, విప్లవ పోరాటాలలో నేల కొరిగినటువంటి ప్రతి సందర్భంలో చారిత్రకంగానే ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి విషయాలు కావచ్చు, లేదా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఒక గొప్ప పాత్ర నిర్వహించినటువంటి యువకుడుగా ఉన్నటువంటి భగత్ సింగ్ సంబంధించినటువంటి దాన్ని ఒక బుర్రకథగా మలచడంలో అల్లూరి సీతారామరాజు కావచ్చు. ఇవే కాకుండా సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద, నెల్లిమర్లలో జరుగుతున్నటువంటి ఒక కార్మిక పోరాటం కావచ్చు, బొగ్గుబాయి సింగరేణిలో జరుగుతున్నటువంటి ఈ విషయాల మీద కావచ్చు, బీడీ కార్మికుల మీద కావచ్చు, జూట్ కార్మికుల మీద కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే తాతగారు స్పృశించని టచ్ చేయని రంగమే లేదనేటువంటిది మనకు తెలుగు సాహిత్యంలో తాతగారి రచనలో మనకు కనిపిస్తుంది. అందుకని కానూరి తాత సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకి అనుగుణంగా కళాకారుల్ని తయారు చేయడంలో, లేదా సంస్థని నిర్మాణం చేయడంలో, సాంస్కృతిక రంగ కార్యకర్తల్ని నిరంతరం ఎవరు కలిసినా తాతగారు మాట్లాడే మాట ఏంటంటే, ఏ జిల్లా వాళ్ళు కలిసినా కూడా మీ దగ్గర చిన్నపిల్లలు ఉన్నారని అడిగేవాడు. ముఖ్యంగా బాలబాలికలు అంటే ఎంత ఇష్టం అంటే తాతగారికి, ఒక రకంగా తాతగారి దృష్టిలో వాళ్ళు రా మెటీరియల్. ఆ పిల్లలని మనం ట్రైనింగ్ చేయగలిగితే అద్భుతంగా వాళ్ళు ఒక పెళ్ళి అయ్యేంత వరకు ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళంతా నిలబడతారని తాతగారు అనేక మందిని అట్లా తయారు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఈ సందర్భంగా 1-2 విషయాలతో నేను ముగిస్తాను.